నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే గర్భిణీ స్త్రీలు ఐదో నెల తర్వాతకి ఆలయాలకి వెళ్ళకూడదని, అదే హ్మ్. విధంగా కొబ్బరికాయ కొట్టకూడదని హ్మ్. భార్యాభర్తలు అని అంటూ ఉంటారు. ఎందుకంటారు అసలు ఆ విధంగా? ఐదో నెలలకి మన సంప్రదాయం ప్రకారం చెప్పేదేంటంటే శాస్త్రాల ప్రకారం లోపల జీవుడు కాస్త ప్రాణం పోసుకుంటాడు. హ్మ్. ఒక ప్రాణం ఉన్నది లోపల. అది పూర్తిగా పుట్టలేదు. ఉంది. కనుక దానికి సెక్యూరిటీ, సేఫ్టీ తల్లి ఉంది. బాధ్యతే కదా ముఖ్యంగా. తల్లి, తండ్రి బాధ్యత కూడాను. వాళ్ళు ఆ బాధ్యత స్వీకరించాలి, చెయ్యాలి. కనుక వాళ్ళు కొండలెక్కటం గాని, కొండల మీద మలుపులెక్కుతూ ఉంటారు. ఎక్కేటప్పుడు లోపల పిండానికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. హ్మ్. అటువంటి చోట చేయకూడదనేది. ఆలయాలకెళ్ళకూడదు అనేది మామూలు కింద ఉన్న ఆలయాలకు పర్వాలేదు కానీ, కొండల మీద ఆలయాలకు అసలెళ్ళొద్దు వెళ్ళకూడదు. అని ఖచ్చితంగా నియమం ఉంది. అంతేకాదు ఒకప్పుడు ఇంకా పాతకాలపు రోజుల్లో భార్య గడుపుతూ ఉంటే భర్త గడ్డం గూడా చేసుకోవటానికి వీల్లేదు. ఇప్పుడు కేశఖండనం చేసుకోవటానికి వీల్లేదు. కొంతమంది ఇప్పుడు కూడా పాటిస్తున్నారు. కొంతమంది పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఏదైనా సరే ఒకసారి శాస్త్రంలో చెప్పాక దానికి రూల్ మేకర్సు ఉంటారు, రూల్ బ్రేకర్సు ఉంటారు, రూల్ ఉంటారు. ఫాలోవర్సు ఉంటారు. కనుక ఏదో శాస్త్రకర్త ఒకటి చెప్పారు. చెప్పాక దానిని ఫాలో చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకు చేయాలి అని మానేసేవాళ్ళు ఉంటారు. ఈ రకమైనటువంటి నియమాలు ఇవన్నీ. గర్భిణీ స్త్రీ అలజడికి లోను కాకూడదు. హ్మ్. హడావిడి కానీ అలాగా ఏదన్నా చుట్టుపక్కల ఆహ్, ఆరాటమైన పరిస్థితులు గానీ అలాంటివి కనిపించకూడదు. ఆవిడ శాంతంగా ఉంటే కడుపులో బిడ్డ కూడా శాంతంగా ఉంటుంది. అందుకే కడుపుతో ఉన్నప్పుడు చక్కటి మంచి స్తోత్రాలు వినండి, మంచి పాటలు వినండి, మంచి పీస్‌ఫుల్‌గా దృశ్యాలు ఉండాలంటారు. చూడండి. కడుపుతో ఉన్న తల్లికి ఎదురుగుండా కనిపించేలా చక్కటి పిల్లల పటాలు అవన్నీ తెచ్చిపెడుతూ ఉంటారు. ఎందుకంటే అంత ముచ్చటైన పిల్లవాడో లేతే పిల్లో నాకు పుట్టాలి అని కోరుకోవటం అనమాట. అటువంటి చక్కటి సుహృద్భావమైన వాతావరణం గర్భిణీ స్త్రీ చుట్టూ ఉంటే బావుంటుంది అని. ఇక్కడ ఒక రకం పురుడులాగా సగం పురుడు ఉంటుంది గనక, అందుకే 6 నెలలు దాటిన తర్వాత ఈ స్త్రీతో ఎటువంటి ఇలాంటి దైవ కార్యాలు గబుక్కున చేయించరు. హ్మ్. కంకణం కట్టుకుని కూర్చునే పూజలు కానీ ఇలాంటివేవి చేయించరు. కనుక వాళ్ళు ఇలాంటి వాటికి సగం ఆశోచం ఉన్నది కనుక అంతేకాదు భార్యకి ఇన్ని నెలలు దాటాక భర్త ఇంకొక ఎవరింట్లో అయినా మరణం సంభవిస్తే పరామర్శించటానికి కూడా వెళ్ళకూడదు. వెళ్ళొద్దంటారు. ఆ! ఎందుకంటే 2 మైళ్ళలు కలుస్తాయి. హ్మ్. ఈ మైల, ఆ మైల 2 మైళ్ళలు కలుస్తాయి. ఇలాంటి నియమాలన్నీ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇలాంటి నియమాలు మనకు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. అవును. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, కొన్ని జాగ్రత్తలు తీసుకోం. ఇలాంటివి ఎలా తెలుస్తాయి అంటే, చక్కగా మన శాస్త్ర గ్రంథాలు చదువుకుంటే అందరూ ఎక్కడ చదువుతారు? మనకు ఎవరైనా తెలిసిన వాడిని ఒకళ్ళని మనం అడుగుతాం. వాళ్ళ రిఫరెన్స్ తీసుకుంటాం. అంటే సాధారణంగా మనకి తెలిసిన పురోహితుడు గాని, ఇంటి పురోహితుడని ఎవరన్నా ఉంటే వాళ్ళు. హ్మ్. ఇంటి పురోహితుడు ఈ మధ్య చాలా మందికి ఉండట్లేదు. కనుక ఒక నమ్మకం ఉన్నటువంటి ఒక పూజారి, లేకపోతే ఎక్కడైనా ఇలాంటి జాతకాలు ఇలాంటివి చెప్పేటటువంటి వాళ్ళు. ఎందుకంటే సిద్ధాంతులు వేరే, వాళ్ళని సిద్ధాంతులంటాం. ఇప్పుడు పంచాంగాలు రాసేవాళ్ళని గానీ, జాతకాలు రాసేవాళ్ళని గానీ సిద్ధాంతులంటాం. పూజలు చేసేవాళ్ళని పూజారి అంటాం. ఇంట్లో పూజలు చేయించేవాడిని పురోహితుడంటాం. ఇలా హ్మ్. రకరకాల పేర్లున్నాయి వాళ్ళకి కూడా. వాస్తు చెప్పేవాడిని వాస్తు సిద్ధాంతి అంటాం. ఎవరి పేర్లు వాళ్ళకే ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిపేసి మనం అందరికి ఒకటే ఆపాదించేసి అడిగితే వాళ్ళన్నీ చెప్పలేకపోవచ్చు కానీ, ఇంటి పురోహితుడిని అడిగితే మాత్రం తప్పకుండా చెప్తాడు. మనకి ఏది హితమో అది చెప్తాడు. అందుకే ఆయన అవును. పురోహితుడు. పురానికి హితం కూర్చేవాడు. కనుక పురాణికే మేలు చేస్తున్నప్పుడు మన ఇంటికి చేయడా? హ్మ్. ఆ ఊరికంతా చేసేవాడు. కనుక అటువంటి వాడిని అడిగితే మనకేది మంచో, ఏది చెడో చెప్తారు. కనుక ఈ పని చేయొచ్చా? చేయకూడదా? చాలా అనుమానాలొస్తాయి. అది అవును. చేస్తే పొరపాటున జరిగింది. అందువల్లే ఇలా ఏదో అలాంటి టైంలో ఇంకా ఇంకా చిన్నదేదైనా ఇంకా జరిగినా గూడా అదే ఏమి జరిగినా అనుకుంటారు. కూడా దానికే మనం ఆపాదిస్తూ ఉంటాం దాన్ని. అవును. ఇటు అటాచ్ చేసేసుకుంటాం ఈ రెండిటిని. అప్పుడు అలా జరిగింది కనుక ఇప్పుడు ఇలా జరిగింది అని జరిగింది. అవునో కాదో కూడా ఆలోచించం. అవును. గబుక్కున ఒక థియరీకి స్టాండర్డైజ్ చేసేసుకుంటాం. హ్మ్. అలాంటివన్నీ కాకుండా ఊరికే అనవసరంగా మూఢంగాను పోకుండా అలాగని మరీ రూత్‌లెస్‌గాను పోకుండా అంటే ఒక ఒక రూల్ లేకుండా పోకుండా మన పురోహితుడిని అడిగితే ఇలాంటివన్నిటికి చక్కగా ఎవరికి వారికి చెప్తారు. హ్మ్. లేకపోతే ఇలా మనలాంటి వాళ్ళ ద్వారా కొన్ని తెలుసుకొని వాళ్ళు కూడా వాటిని జాగ్రత్త పడతారు. పాటించొచ్చు. కానీ ఈ మధ్యన నేను బాగా చూస్తున్నాను. యూట్యూబుల్లో కొంతమంది ఇది చేయొద్దు, అది చేయాలి అని అంటే ఉన్నా లేకపోయినా కూడా చెప్పేస్తున్నారు. హ్మ్. అలా చెప్పటం అనేది తప్పు అనేది నా అభిప్రాయం. మిస్‌గైడ్ చేయటం కూడా తప్పే. ఈ మధ్యన ఎక్కడో ఒక చోట చూసా. ఆకాశ దీపాలు ఇళ్లల్లో పెట్టుకోకూడదు అని. ఎందుకంటే ఇంట్లో ధ్వజస్తంభం ఉండదు అని. కానీ ఆకాశ దీపాలు ఇళ్లల్లో పెట్టుకోవచ్చు అని చక్కగా రాసి ఉంది ధర్మసింధులో. ఆహా! హ్మ్. ఉంది. అవును. 'ధర్మసింధు', 'నిర్ణయ సింధు' అని 2 పుస్తకాలు ఎలా చేయాలనేది మనకి ఒక డిక్షనరీ లాగా అనమాట. హుహు. దాంట్లో అంతా వివరాలన్నీ రాసుంటాయి. దాన్ని బట్టి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదని తెలుసు. తెలుసుకోవచ్చు. చక్కగా దాంట్లో రాసి ఉంది. ఒకసారి అలాంటివి చదువుకుంటే పెట్టకూడదు అనే మాట చెప్పి పెట్టేవాళ్ళని
అంటే ఒక రకంగా గిల్ట్ ఫీలింగ్లోకి పడేయటమే కదా. కనుక దానికి ఎలా చేసుకోవాలో ఈ పద్ధతిలో చేసుకోవచ్చు అనేటటువంటి కొన్ని కండిషన్స్ చెప్పారు. ఆ కండిషన్స్కి లోపల మనం హ్యాపీగా చేసుకోవచ్చు, తప్పేం లేదు, దాంట్లో దోషం లేదు. ఆకాశదీపం పితృదేవతలు పైకి వెళ్ళటానికి పెడుతున్నాం. ఏదైనా సరే ఇలా ఒకటి చెయ్యొచ్చా చేయకూడదా అనేటటువంటి వాళ్ళు వాళ్ళ పురోహితుడిని కనుక్కొని చేస్తే, అంటే యూట్యూబ్లో చెప్పేవారు కూడా ఎంత పండితులో మనకి తెలియదు కదా. అవును. కనుక కొంచెం ఏదైనా కూడా సుమతి శతకరుడు ఓ పద్యం చెప్పాడు, వినతగునెవ్వరు చెప్పినా, అంటే ఎవరు చెప్పినా వినాలి, వినినంతనే వేగపడక, అలాగని వినంగానే గబగబా దూకేయకూడదు దాంట్లోకి, వివరింపదగును, దాన్ని అనలైజ్ చేసుకోవాలి. కానీ కల్లా నిజము తెలిసిన, చూసి ఇది అబద్ధం ఇది నిజం అని తెలుసుకోక మనం తెలుసుకున్న మనుజుడ పో నీతిపరుడు మహిళ సుమతి అన్నాడు. నీతి అంటే ఏమిటి? ఎవడేం చెప్పినా గబుక్కున బ్లైండ్గా నమ్మేయకుండా అది నిజమా కాదా చూసి అనేది మీరు జాగ్రత్తగా. తెలుసుకుని అప్పుడు ఆచరించండి. అంతే. అది నిజం అనుకోండి ఆచరించండి, నిజం కాదనుకోండి మానేయండి. అంతేగాని చెప్పారు కదా అని ఎవరేం చెప్పినా అన్నీ చేస్తే చివరికి ఫూల్ అయ్యేది మనమే. నిజమే. అది మాత్రం అందరూ గ్రహించుకోవాలి. అది సంగతి. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.